దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన చారిత్రక ఒప్పందంతో ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ ఏర్పాటు చేసే ఏఐ హబ్ డేటా సెంటర్తో విశాఖ రూపురేఖలు మారనున్నాయి. మొత్తం 1,31,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో విశాఖలో ఏర్పాటు చేసే మెగా ఏఐ హబ్ డేటా సెంటర్ ఏపీ ఐటీ రంగాన్ని మలుపు తిప్పే గేమ్ చేంజర్గా నిలవనుంది. గూగుల్ ఏర్పాటు చేసేది కేవలం డేటా సెంటర్ మాత్రమే కాకుండా ఏఐ ఆధారిత అప్లికేషన్స్ ప్రాసెస్ చేసేందుకు అవసరమైన కంప్యూటింగ్ సదుపాయాల్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయనున్నందున ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్తో చేసుకున్న ఒప్పందంతో ఏఐ ఆధారంగా పనిచేసే పలు కంపెనీలు గూగుల్ ఏఐ డేటా హబ్ కి అనుబంధంగా విశాఖలో ఏర్పాటయ్యే అవకాశముంది. వచ్చే 5 ఏళ్లలో గూగుల్ విశాఖలో 1,31 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇది ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్టు వ్యయానికి కొంచెం తక్కువ కాగా నవీ ముంబై ఎయిర్పోర్టు నిర్మాణ ఖర్చుకు చాలా రెట్లు ఎక్కువ. ఫలితంగా ఏపీలో ప్రత్యక్షంగా 5 నుంచి 6,000 ఉద్యోగాలు, పరోక్షంగా 20 నుంచి 30,000 ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇటువంటి ప్రాజెక్టులతో 2027 నాటికి దేశ డేటా సెంటర్ మార్కెట్ విలువ $100 బిలియన్ చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేష్ కృషి ఫలితంగా గూగుల్ అమెరికాకి వెలుపల తమ అతిపెద్ద ఏఐ డేటా హబ్ ఏర్పాటుకి విశాఖను ఎంచుకుంది. భారీ ఎత్తున డేటా స్టోరేజీ, కంప్యూటింగ్, కమ్యూనికేషన్ డేటా సెంటర్ చేసే ప్రధాన విధులు. విశాఖలో ఏర్పాటు చేసే ఏఐ డేటా హబ్ లో డేటా సెంటర్ ఒక భాగం మాత్రమే. డేటా సెంటర్లలో గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు జీపీయూ, టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లు టీపీయూ, నాన్ వోలటైల్ మెమరీ ఎక్స్ప్రెస్ ఎన్వీఎంఈ స్టోరేజీ వినియోగిస్తారు. ఒక్కో జీపీయూలోనే వేల సీపీయూలను వినియోగించడం వల్ల సమాంతరంగా అనేక అప్లికేషన్లు రన్ చేసేందుకు కంప్యూటింగ్ కు అవకాశముంటుంది. విశాఖలో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ ద్వారా గూగుల్ తన అనుబంధ సంస్థలకు అవసరమైన డేటా స్టోరేజీ, కంప్యూటింగ్ కి వాడుకుంటుంది. దేశంలో, విదేశాల్లోనూ ఇతర సంస్థలకు స్టోరేజీ, కంప్యూటింగ్ సేవల్ని గూగుల్ అందిస్తుంది. అందుకే విశాఖ గ్లోబల్ కనెక్టివిటీ హబ్ గాను మారనుంది. సముద్రంలో వేసే కేబుళ్ల ద్వారా విశాఖ నుంచి 12 దేశాలతో గూగుల్ అనుసంధానమవుతుంది. జెమినీ ఏఐ సహా గూగుల్ అందించే ఇతర సేవలు ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయి. Today, though, we are incredibly proud with the support of the Government of India and the state of Andhra Pradesh. We're very pleased to announce a new gigawatt scale AI hub in Visakhapatnam. It's the largest AI hub that we are going to be investing in anywhere in the world outside of the US. It represents a capital investment over the next 5 years of $15 billion. Will scale to multiple gigawatts. In addition to that, we will be making Visakhapatnam a global connectivity hub. We are not just bringing AI technology, but also a digital infrastructure through our subsea cable and network connectivity hub. We see this hub not just serving India, but from India serving Asia and other parts of the world. ఏపీ ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖకు గూగుల్ రావడం భవిష్యత్తులో హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు దీటుగా ఐటీ రంగంలో విశాఖ ఎదిగేందుకు దోహదం చేయనుంది. First time Microsoft has come to Hyderabad. Today Google has come to Visakhapatnam. We are very happy. From now onwards, it is our project, not only Google project. Government of Andhra Pradesh will support all possible ways to make it successful. With your entry now, Visakhapatnam, $15 billion within 5 years' time. That is a welcome news. విశాఖ డేటా సెంటర్లో వేల కొద్ది జీపీయూలకు భారీగా విద్యుత్ అవసరమవుతుంది. అక్కడ కంప్యూటింగ్ తో పాటు కంప్యూటర్లను చల్లబరిచేందుకు విద్యుత్ కావాలి. సుమారు ముంబై నగరానికి వార్షిక విద్యుత్ వినియోగంలో 50% అవసరమవుతుంది. ఈ డేటా సెంటర్ కు అదానీ సరఫరా చేసే పునరుత్పాదక శక్తి వినియోగించే అవకాశముంది. తద్వారా ఈ మెగా ప్రాజెక్టులో కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే కాకుండా పలు కీలక రంగాలకు చెందిన నిపుణులకు వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.